బేషన్లు బేషజాలు లేవంటూ బనకచెర్లకు ద్వారాలు తెరిచింది నాటి సీఎం కేసీఆర్. నీటిపారుదల మంత్రి హరీష్ రావేనని కాంగ్రెస్ విమర్శించింది. గోదావరి నుంచి 1000 టీఎంసీల ఎన్ఓసీకి ఏపీని అడుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్పై బీఆర్ఎస్ విమర్శలకు దిగడం ఏంటని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ సాగుకు తీవ్ర నష్టం జరిగిందని, ప్రజలకు మరోసారి తెలిసిపోయిందని స్పష్టం చేశారు. ఈ బనకచెర్ల 3000 టీఎంసీలు గోదావరిలో ఉన్నాయని చెప్పినటువంటి మినిట్స్ బుక్ లో ఆ రోజు కేసీఆర్ మాటలతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పోతున్న సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ 2019లో కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కి ఆహ్వానించినప్పుడు గోదావరి జిల్లాలను కృష్ణా నుంచి పెన్నాకు తరలించకపోయేటువంటి సందర్భంలో మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలు విస్మరించారనే మాట సందర్భంగా గుర్తు చేస్తూ మిగులు జలాలు వాడుకుంటే తప్పేంటి వాళ్ళని చెప్పన్నటువంటి కేసీఆర్ హరీష్ రావు గారు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే విధంగా తేలుకుట్టిన దొంగలాగా ఉండాల్సింది పోయి ఇంకా మా ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడిన మాటలు అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడినప్పుడు చాణిక్య నీతి మేము మాట్లాడితే మాత్రం నిన్నటి మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యే అవకాశం ఉందని మీ మాట్లాడితే మ్యాచ్ ఫిక్స్ అయ్యా అసలు మ్యాచ్ ఫిక్స్ అయిందే మీ హయాంలో. ఒకవేళ సమస్య కూర్చొని చర్చించుకుందామంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వచ్చి ఓకే మీకున్న 942 టీమ్స్ ఏది మీరు 1000 టీమ్స్ అడుగుతున్నారో మాకు అభ్యర్థులు ఏం చెప్పని వారికి ఎన్ఓసి ఇచ్చినట్టయితే కృష్ణా జిల్లాలో 500కు సంబంధించినటువంటి జలాలు మీరు వాడుకోవడానికి మాకు ఎలాంటి అభ్యర్థులు చెప్పని ఎన్ఓసి ఇచ్చుంటే సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సమస్య పరిష్కారం అయితే మేము ఇంకే సమస్య మాట్లాడి చెప్పాలనేటువంటి ఆలోచనతో కుయుక్తులు ఉన్నారా మీరు అన్ని అడుగుతా ఉన్న మామాళ్ళు బేషన్లు బేసిజాలు అని చెప్పన్నది మీ మామ కేసీఆర్ గారు కాదా? రాయలసీమ రత్నావళి సీమగా మారుస్తామని తీసుకుపోమని చెప్పి ఇన్ని రకాలుగా రోజు మాట్లాడి క్లియర్ గా ఆనాడు అసలు తెలంగాణకు ద్రోహం చేసినటువంటిది వీళ్ళు. హరీష్ రావు గారు ఎంత బుకాయించినా తెలంగాణ ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని మీ చర్యల వల్ల బనకచెర్ల ద్రోహులుగా మీరే తప్ప మాకు కాదు.